నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు పేపర్లోని ముఖ్యాంశాలు అన్ని పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ, మా తెలంగాణ, అన్నిట్లో హెడ్లైన్స్ అనేది ఒకసారి మాట్లాడు. దానికంటే బిఫోర్ గా మనము ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం అనుకున్నాం టిఆర్. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే గురించి జనానికి తెలియాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు ఇంకేమేం చేస్తే బాగుంటది, వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళని ఏ విధంగా విమర్శించాల్సిన సందర్భం, తప్పులు చేస్తే విమర్శించడానికి, వాళ్ళు ఒప్పులు చేస్తే దాన్ని సమాజానికి తెలియజేయడానికి కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు పేపర్ చూడరు, ప్రతిరోజు వార్తలు ఉంటారు, కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యశ్వశ్విని రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది. యశ్వశ్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి అంటే వాళ్ళ అత్త అంటే వాస్తవానికి మన ఎమ్మెల్యే అతి చిన్న వయసులోనే మన తెలంగాణలో అసెంబ్లీలో అతి చిన్న వయసుకురాలుగా ఉన్నది. ఈమె చేసేటువంటి కార్యక్రమాలు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన సందర్భం అనుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా అంటా ఉన్నారు. దానికంటే బిఫోర్ వాళ్ళ అత్తగారు అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారు ఇంతకు ముందే ఎన్నో కార్యక్రమాలు చేసి చాలా సేవ కార్యక్రమాలు చేసిరని చెప్పేసి అన్నారు. ఇంకోటి వాళ్ళ సొంత ఊరు చెర్లపాలెంలో కూడా ఒక స్కూల్ ను వాళ్ళే కట్టించిరని చెప్పేసి అన్నారు. ఇంకోటి తొర్రూరు మండలంలో కూడా ఒక హాస్పిటల్ 20 పడకల హాస్పిటల్ కూడా ఆ రోజు కట్టిరనేది జనానికి ఇచ్చిరని, దాన్ని 50 పడకలు మార్చిరని చెప్పేసి కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఆమె వాళ్ళ ఎలక్షన్ లో అయిన తర్వాత ప్రతి మండలంలో ఒక 10 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరని చెప్పేసి అంటారు. కొన్ని ఊళ్ళలో ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా లేవట, ఉన్నట్టు రికార్డులు ఉన్నాయట, దాని మీద కూడా ఆమె చర్చిస్తానని చెప్పేసి రికార్డులలో మాత్రమే ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం చూపెట్టింది. అసలు లేనే లేదు, క్షేత్రస్థాయికి పోతే లేనే లేదు. దాని మీద ఆమె ఎంక్వైరీ చేపిస్తానని కూడా అంటారు. ఎందుకంటే ప్రతిరోజు జనం కోసమే, ప్రజల కోసమే ఉంటుందని చెప్పేసి అంటాను. ఇంకోటి కూడా ఇది పొగడతానుకోదు, ఎందుకంటే మన తప్పులుంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే అక్కడ సీనియర్లు ఉన్న వాళ్ళంతా మద్దతు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తప్పులు చేస్తే కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే మంచిగా చేస్తారని చెప్తా ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి మన దగ్గరికి ఒక వ్యక్తి ఆమె గురించి 4 మాటలు చెప్తారు, వాడికి చేసిన కార్యక్రమాల గురించి చెప్తారని చెప్పేసి కొంచెం రావా అన్న. ఎక్కడ అన్న? మాది రేపర్తి మండలం కొత్తూరు గ్రామం. చెప్పన్న యశ్వశ్విని రెడ్డి గురించి. అన్న మాది కాలువలు ఉన్నాయన్న, ఆ కాలువల గురించి ఉన్నదన్నట్టు పోయిన ప్రభుత్వం చెప్తాంది. ఎస్ఆర్ఎస్పి కాలువ అంటారు కదా, అది మన చెర్లకు వచ్చే కాలువ అది ఉన్నదన్నట్టు నెక్స్ట్ ప్రభుత్వంలో చూపెట్టింది. గత ప్రభుత్వం చూపెట్టింది. కానీ మేడం వచ్చిందా ఆ చర్చ గురించే ఇప్పుడు మా మేడం దగ్గర పోయినాం. మొన్న మేము రైతులం అందరం పోయినాక కూడా ఆ మేడం మొన్న మేము ఒక పత్రం ఇచ్చినాం, ఓకే చేస్తానని అన్నది. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తారు కదా, వాళ్ళ అత్త కూడా చేస్తారు, మొత్తం జనాలంతా ఇబ్బంది పెడతారని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు అంటారు కదా, మిగతా వాళ్ళు అంటారు కదా. నెక్స్ట్ ప్రభుత్వంలో చేసిన ప్రభుత్వం చేసిన పనులు ఏం లేవు. మా ఊళ్ళే డబుల్ బెడ్రూముల విషయంలో అది మొత్తం ఫెయిల్ చేసిళ్ళు గత ప్రభుత్వం. ఇప్పుడు కూడా మేము మొన్న రీసెంట్ గా మేము పోయినాం మేడం దగ్గరికి, మమ్మల్ని ఆ కాంటాక్ట్ ను పిలిపిస్తానన్నది. డబుల్ బెడ్రూమ్ లను ఖచ్చితంగా మీకు వచ్చే పని చేస్తా అని చెప్పింది. డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాందా? డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా చేస్తాంది. సిసి రోడ్లు పోసింది. మనకు మళ్ళా గ్రామంలో ప్రతి ఒక్క పనులు మంచి కార్యక్రమాలు చేస్తాను. సేవ కార్యక్రమాలు చేస్తే పేదలకు సాయం చేస్తానని చెప్పి నిజమే. అదే తొర్రూరు గ్రామంలో హాస్పిటల్ కట్టించింది మేడం. ఎమ్మెల్యే అంతకుముందు గతంలో సేవ కార్యక్రమాలు చేసిరని చెప్పేసి అందరూ అంటాను. గత ప్రభుత్వం కూడా అంటాను. అవును, అదే దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా పనులు చేసిందా? కొత్త పనులు చేసింది, సీసీ రోడ్లు చేసింది, గ్రామాల అన్ని పనులు నీట్ గా అవుతాయి ఇప్పుడు పనులు. అంతేనా? అంతకుముందు ప్రభుత్వంలో పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు, ముదుగాలు ఎవరో కాదు, ఇక ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ పట్టించుకుంటే డబుల్ బెడ్రూమ్లు వచ్చు, మంచి అభివృద్ధి పనులు జరగదు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువలో డెవలప్మెంట్ చేసింది ఆమె. ఎవరు? మేడం. ఇప్పుడు దాని గురించే మేము మేడం దగ్గరికి కలవడానికి పోతున్నాం.
ఆ మేడం క్లియర్ చేస్తానని చెప్పింది. ఈ డబుల్ బెడ్రూమ్ లో కూడా కొత్తూరులో మాది రేపర్తి మండలం కొత్తూరు గ్రామం. కొంచెం దయచేసి డబుల్ బెడ్రూమ్ లను కొంచెం బిల్లు వచ్చే మార్గం చేయాలని మేడం గారిని కోరుతున్నాను. ఓకే ఓకే మేడం, ఎందుకంటే మీరు మంచి పనులు చేస్తారని చెప్పేసి అంటారు. ఎందుకంటే మీరు కుటుంబటే పండుగ అంటారట, పేదోళ్లకు సాయం చేసే వ్యక్తులట మీరు. కంపల్సరీగా నేను మీరు వచ్చిన కాంచే చెప్తాను, ప్రతి మండలంలో కనీసం 10 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసిందని చెప్పి, మంచి రోడ్లు వేసిన ఊళ్ళో సీసీ రోడ్లు వేసిందని చెప్పేసి అంటారు. ఇంకేమన్నా మీరు ప్రతిపక్షములు కూడా నిజంగా చేసిందో చేయలేదని మీరు కూడా అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. చేసినందుకు మేడానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అయితే ఈ రోజు పేపర్లోని ముఖ్య వార్తలు: ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ మొత్తం పేపర్లను చూసుకుంటే ఒక మేజర్ వార్తగా ఒక వార్త ఇచ్చింది. నిన్న మన చెర్లపల్లి టర్మినల్ స్టేషన్ ను నిన్న ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి దాన్ని జాతికి అంకితం చేసింది. అది అన్ని పేపర్లలో రాసింది. వాస్తవానికి ఏంటంటే ఇంతకు ముందు హైదరాబాద్, విజయవాడ పెద్ద స్టేషన్లకు ఉండే, తర్వాత అతిపెద్ద మూడో స్టేషన్ గా సికింద్రాబాద్, విజయవాడ ఉండే. ఇప్పుడు మూడో ప్లేస్ కు మన చెర్లపల్లి తీసుకొచ్చి జాతిగా అంకితం చేసిందని చెప్పేసి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న ప్రారంభించిన జాతికి అంకితం చేసింది దీన్ని. దాని గురించి ఒక వార్త ఇచ్చింది, దాన్ని చూద్దాం. త్వరలో బుల్లెట్ రైళ్లు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లకు అనుగుణంగా ఆ రైళ్ల వేగం పెంచుతాం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ లో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధికి బీజం. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్యాచువల్ గా టెర్మినల్ జాతికి అంకితం చేసిండు. ఇంకోటి కూడా ఏం చేసిందంటే మన